హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగమ్మాయి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు సర్వపిండి అప్పాలు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, నానబెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా పసుపు, తురిమిన సొరకాయ, పచ్చిమిర్చి పేస్ట్, టేస్ట్ సరిపడా సాల్ట్, కొన్ని నువ్వులు. ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా ఆనియన్స్ వేస్తున్నాను. దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు, కాకపోతే నేను కలర్ బాగుంటుందని వేస్తున్నాను. మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఎండుమిర్చి పౌడర్తో కూడా ట్రై చేయవచ్చు, కానీ నేను టేస్ట్ కోసమనే ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత తరిమిన సొరకాయ పేస్ట్ వేస్తున్నాను. మీరు ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే పిండి అంతా కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ పిండి గట్టిగా అవుతుందనిపిస్తే కొద్దిగా వాటర్ చల్లుకొని కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు నేను ఇక్కడ నువ్వులు వేస్తున్నాను. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. మీకు ఇక్కడ అర్థం కాకపోతే చెప్తున్నాను. మీరు చూసి వేసుకోండి, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్. అలాగే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడే కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ సొరకాయలో ఉన్న వాటర్ సరిపోవనిపించి కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని తడుపుకున్నాను నేను. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో పిండి. ఇలా ముద్దలాగా అవ్వాలి. మన చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా తడుపుకోవాలి అంతే. నేను ఈ పిండిని ఈవెన్గా బాల్స్ చేసుకున్నాను. నాకైతే నేను తడుపుకున్న పిండితో 5 బాల్స్ అయ్యాయి. అంటే 5 సర్వపిండి అప్పాలు వస్తాయి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెను తీసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆ గిన్నెకంతా అప్లై చేయాలి. ఇందులో మనం తీసుకున్న ఒక పిండి ముద్దను పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 హోల్స్ పెట్టుకోవాలి. ఇలా 5-6 హోల్స్ పెట్టుకోవడం వల్ల పిండి ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. ఇలా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. నాకైతే ఈ రెసిపీ చాలా బాగా కుదిరింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూస్తున్నారుగా ఇలా పెట్టుకోవాలి. అయితే ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇంకొక బాండి తీసుకొని అందులో కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో కూడా ఇంకొక పిండి ముద్దను పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 2 ఎట్ ఏ టైం స్టవ్ మీద పెట్టేసుకుందామని ఇలా చేసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ అలానే అప్లై చేసేసుకొని 5 to 6 హోల్స్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ హోల్స్లో. ఇప్పుడు గిన్నెకు పిండి అడగంటకుండా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను.
మంటని సిమ్లో పెట్టుకొని ఒక 5 to 7 minutes వరకు కుక్ చేసుకోవాలి. సో వీటి మీద క్యాప్ పెట్టడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. సో 5 to 7 minutes తర్వాత ఇలా అయింది నాకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. మీకు కావాలంటే మలుపుకొని మళ్ళీ కాల్చుకోవచ్చు, కానీ చాలామంది వన్ సైడే కాల్చుకుంటారు. కాకపోతే నేను మంచిగా కుక్ అవ్వడానికని నేను మళ్ళీ తిప్పుకొని కూడా కాల్చుకుంటున్నాను. మళ్ళీ ఇదే బాండ్లో ఇంకొక 2 సర్వపిండి అప్పాలను వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక అప్లై చేసినట్టుగానే చేసి ఈ పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కానీ ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా. తప్పకుండా మనం స్నాక్స్ లాగా ట్రై చేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఆయిల్ వేసేసి 2 బాండీలలో 2 సర్వపిండి అప్పాలను వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను నేను. ఈ 2 సర్వపిండి అప్పాలను కూడా ఒక 5 to 7 minutes కుక్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని చూస్తున్నారు కదా ఎలా కుక్ అవుతుందో. సెకండ్ టైం వేసిన సర్వపిండి అప్పాలు ఇంకా పర్ఫెక్ట్గా వచ్చాయి నాకైతే. చాలా ఈజీ అండి ఈ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ లాగా పెడితే చాలా బాగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి.